తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి శాసన మండలి చైర్మన్ చక్రపాణిని కలిసి వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారు. కాకాని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకొక లెజిస్లేటర్ మీద నకిలీ పత్రాల ముఠాతో కూడా కలిసి గతంలో ఆయన మీద పక్కనున్న భూముల కబ్జా 2 కల్తీ మద్యంలో కేసులు 6 కేసుల్లో 7 కేసుల్లో నాట్ టు అరెస్ట్ అని యాంటిసిపేటరీ బెయిల్ మీద తిరిగే ఒక వ్యక్తి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాల ఇమిగ్రేషన్ స్టాంప్స్ దగ్గర నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి ప్రజల్ని నమ్మించేదానికి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తో ఆ ముఠాతో కూడా కలిపి కుట్ర చేయడం అనేది ఇప్పటికి నెవర్ ఇన్ ద హిస్టరీ. నేను ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఇటువంటి వ్యక్తిని నకిలీ పత్రాలతో రాజకీయంగా పతనం చేయాలని చెప్పేసి దుర్మార్గపు ఆలోచన చేసిన గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేను చూడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో సిబిఐ ఈడీ వరుస పరంపరగా ఆయన ఆస్తులు జప్తు చేసుకుంటూ పోతుంది. అంటే ఆయన మీద కేసులు ఆయన తప్పు చేశాడు, అక్రమాస్తులు ఉన్నాయని ప్రూవ్ అయిపోయినాయి. ఈరోజు ఆయన శిష్యులు కూడా ఎట్లున్నారంటే విజయసాయి రెడ్డి 11 కేసుల్లో ముద్దాయి, ఆయన రైట్ సైడ్, నెల్లూరు జిల్లాలో అధ్యక్షుడు 7 కేసుల్లో ముద్దాయి, ప్రతి దాంట్లో బెయిల్ తెచ్చుకున్న ముద్దాయిలు. ఇటువంటి వాళ్ళను పెట్టుకొని రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఇటువంటి కుట్రలు చేయాలని చెప్పి చేయటం వైకాపాకి మంచి పద్ధతి కాదు.